ఎంఎస్కే ఫిన్టెక్ సర్వీసెస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం చూస్తున్నాం 2024 నుంచి ఇప్పటిదాకా మార్కెట్ ఎలా ఉంది అందరం చూస్తున్నాము. ప్రపంచం మొత్తం చూస్తోంది మార్కెట్ ఎలా ఉంది, ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది, గ్లోబల్ మార్కెట్ ఎలా ఉంది, అండ్ గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి, టెన్షన్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ టెన్షన్స్ ఎలా ఉన్నాయి, ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఎన్ని వార్స్ జరుగుతున్నాయి, గోల్డ్ ఎలా పెరిగింది, సిల్వర్ ఎలా పెరిగింది, అన్నీ చూస్తున్నాం మనం. రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతోంది, అండ్ ఇప్పుడు ఎట్లా ఉంది మార్కెట్ అంటే ఆల్మోస్ట్ 2024 నుంచి ఒక మంచి బుల్ మార్కెట్ మనం ఇంతవరకు చూడలేదు. ఆల్మోస్ట్ బేర్ మార్కెట్లోనే ఉంది. సో రెడ్ మార్కెట్ ఈజ్ ఏ రెడ్ కార్పెట్ ఫర్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్. అది మా స్టాక్ మార్కెట్ గురువులు చెప్పారు మాకు. ఎప్పుడైనా స్టాక్స్ కానీ పడుతున్నప్పుడు మంచి ఆపర్చునిటీ, బయింగ్ అనేది మంచి ఆపర్చునిటీ. ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ మార్కెట్ పడిపోతుంది కదా అని ప్యానిక్ అవుతున్నారు. చాలామంది నాకు కాల్స్ కూడా చేస్తున్నారు, ప్యానిక్లో సెల్లింగ్ చేస్తారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నథింగ్ టు వరీ అండి. ఇండియా ఆల్వేస్ ఆన్ టాప్ ఇన్ ఫ్యూచర్. మన ఊహకు కూడా అందలేనంత డెవలప్ అవుతుంది ఇండియా. ఈవెన్ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎంత డెవలప్ అవుతుంది అనేది. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఉంటాయి. వీలైతే కొనుక్కోండి. ఒకేసారి కొనుక్కోలేని ఓపిక లేకపోతే అప్పుడో కొద్దిగా కొనుక్కునే ప్రయత్నం చేయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా క్లయింట్ 2007లో సుజలాన్ కొన్నారు, 420 రూపీస్ దగ్గర కొన్నారు. అక్కడి నుంచి ₹1.50 వరకు పడిపోయింది 2018లో. సో పడుతున్న ప్రతిసారి కొంటూ వస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ 11 ఇయర్స్ కొనుక్కుంటూ వచ్చాడు చాలా ఓపిక్గా. 11 ఇయర్స్, 1 2 3 4 ఇయర్స్ కాదు, 11 ఇయర్స్ కొనుక్కుంటూ వచ్చాడు ఓపిక్గా. సో యావరేజ్ పర్చేస్ ప్రైస్ ₹5 ₹6 అయింది 2018లో. అండ్ క్వాంటిటీ వచ్చేసి మోర్ దెన్ 1 lakh క్వాంటిటీ అక్యుములేట్ చేశాడు ఈ 11 ఇయర్స్లో. యావరేజ్ పర్చేస్ ప్రైస్ ₹5 ₹6 అయింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ స్టాక్. అదే 4200లో కొని వదిలేసి ఉంటే ఇప్పటికీ లాస్లోనే ఉండేవాడు. పడుతుంది కదా అని వదిలేదు, అలా కొనుక్కుంటూ వచ్చాడు. కుండలో ఒకేసారి నీళ్లు పోసి ఓపిక లేనప్పుడు అప్పుడో డ్రాప్ వేస్తూ ఉంటే ఏదో ఒక రోజు కుండ అనేది నిండుతుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, కవ్వడాల కంకర్ పానీయాయ